అందరికీ నమస్కారం. యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రేపటి రోజున జరగనున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆయన్ని స్మరించుకుంటూ ఏ విధంగా ఆయన పార్టీ స్థాపించారు, అదేవిధంగా ఆయన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం కావచ్చు, ఆయన ప్రస్థానం గురించి మొత్తంగా చెప్పాలంటే మీరేం చెబుతారు ఆయన గురించి? ఒకటి, ఎన్టీ రామారావు గారు యుగ పురుషుడు. ఆయన లాంటి వ్యక్తి నభూతో నా భవిష్యత్తు. ఇక ముందు లేరు, ఇక తర్వాత రారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఇంకా మరెవ్వరూ చేయలేరు. ఎందుకంటే మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు మన దేశంతో మొదలై మేజర్ చంద్రకాంత్ వరకు తీసుకుంటే ఎన్నో పాత్రలు, సమాజానికి ఉపయోగపడే పాత్రలు, అది జానపదమైన, అది పురాణ పురుషుల పాత్రలైనా కావచ్చు, సమాజానికి ఉపయోగపడే పాత్రలైనా ఏవైనా కానీ ఎన్టీ రామారావు గారికి ఆయనే సాటి. ఎందుకంటే ఆ సినిమాల ద్వారా ఒక మెసేజ్ అందించడం కావచ్చు, ఎన్నో చేశారు. ఒకటి చూసుకుంటే మా తరం యువత ముఖ్యంగా దేవుణ్ణి చూడలేదండి. దేవుడు అంటే ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ బొమ్మను చూపించేవాళ్ళు మాకు. ఆ విధంగా ఒక దేవుడిగా ఎన్టీ రామారావు గారిని మేము మొదటి నుంచి చూడడం జరిగింది. ఎందుకంటే శ్రీకృష్ణుడి పాత్రలు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు గారి బొమ్మ చూపించి ఇలా ఉంటాడు శ్రీకృష్ణుడు అని చూపించేవాళ్ళు. అదేవిధంగా రాముడు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు గారిని చూపించేవాడు. రావణాసుడు ఎలా ఉంటారు, దుర్యోధను లాంటి పాత్రలు చూపించి అవి కూడా వాళ్ళ గొప్పతనాన్ని కూడా ఆయన ఆ పాత్రల ద్వారా చూపించడం. ఎందుకంటే స్నేహం కోసం ఏ విధంగా కర్ణుడికి అర్ధరాజ్యం ఇచ్చాడు, అది దుర్యోధనుడు ఎలాంటి వాడైనా కానీ ఆ పాత్రలో ఆయన ఎన్టీ రామారావు గారు వేసిన తర్వాత కర్ణుడికి అర్ధరాజ్యం గురించి ఆ సీన్ చెప్పడంలో ఆయన ఒక గొప్పతనం, దుర్యోధనుడు ఒక గొప్పతనం తెలుస్తుంది. అదేవిధంగా రావణ బ్రహ్మ లాంటి పాత్రలు వేసి రావణాసుడు లాంటి రాక్షసుడు ఎంత భక్తుడు శివుడికని ఆ భక్తి రూపాన్ని చూపించడం జరిగింది ఎన్టీ రామారావు గారు. ఇవి మాత్రమే కాదు, బృహన్నల లాంటి పాత్రలు వేసి చేయడంలో కావచ్చు, భీములు లాంటి పాత్రలు కావచ్చు, ఏ పాత్ర అయినా కానీ ఆయనే సాటి. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో నటించి 300కు పైగా సినిమాలు, ఎన్నో ఒక మెసేజ్ అనేది ఈ సమాజానికి అందించడం జరిగింది ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా సినిమాలో ఒక కథానాయకుడిగా పురాణ పురుషుల పాత్ర ధరించి ఒక యుగ పురుషుడిగా ఎన్టీ రామారావు గారు చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయన్ని అభిమానించి ఆయన్ని అంతటి వాణ్ణి చేసిన ప్రేక్షక దేవుళ్ళ కోసం ఆయన తన సర్వభోగాల్ని వదులుకొని తన ప్రజలకి సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి వరకు రాజకీయాలంటే ఎవరో పెత్తందారులు, ఎవరో డబ్బుండే వాళ్ళు మాత్రమే ఉంటే, ఆ రోజుల్లో అది కాదు రాజకీయం అంటే, పేదవాడు కూడా రాజకీయం చేయగలుగుతాడు అని చెప్పి రాజకీయాల్లోకి పేదవాళ్ళని తీసుకొని వచ్చిన వ్యక్తి. అప్పటి వరకు పక్క రాష్ట్రాల పేరుతో వీళ్ళు మద్రాసీయులు ఈ విధంగా ఆయన చెప్పే రోజుల్లో వీళ్ళు మద్రాసీయులు కాదు, మా తెలుగు జాతి, మేము తెలుగు వాళ్ళం అని చెప్పి గర్వంగా చాటి చెప్పి బయటకు వచ్చారు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం, నాది తెలుగుదేశం పార్టీ అని జనాల ముందు అనౌన్స్ చేసి ప్రజల్లోకి రావడం జరిగింది. అంతకుముందు రాజకీయ నాయకులు అంటే ఎక్కడో ప్యాలెస్ల్లో ఉండేవాళ్ళు, ఎక్కడో ఒక దగ్గర రాజధానిలో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద భవనాలు ఉండేవాళ్ళు తప్పితే ఎక్కడికి సామాన్యులకు మతికి వచ్చేవాళ్ళు లేరు. కానీ ఆ రోజుల్లో పార్టీ పెట్టి చైతన్య రథం మీద ఈ రాష్ట్ర నలుమూలలకి, తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా రాయలసీమ, ఈ నలుమూలలకి తిరిగి చైతన్య రథం, ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం సేవ చేయాలని చెప్పి నిరూపించిన నాయకుడు ఆ చైతన్య రథం మీద వెళ్ళి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎవరికి సాధ్యం కాదు అధికారంలోకి తీసుకొని వచ్చారు. అదేవిధంగా అల్లాటప్ప ఆ విధంగా కాదు, 294 స్థానాలుంటే 202 స్థానాలు సాధించి అఖండ విజయాన్ని అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అంటే పేదలకు సేవ చేసే వ్యక్తి అని చెప్పి నిరూపించడం జరిగింది. ఆ విధంగా అప్పుడు వరకు చదువుకున్న విద్యావంతుల్ని ఎన్టీ రామారావు గారు రాజకీయాలు, ఎవరైతే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేలకు గెలిపించి చట్టసభల్లో కూర్చోబెట్టి వాళ్ళని మంత్రులను చేసి ప్రజలకు సేవ చేయమని చెప్పాడు. అదేవిధంగా అప్పుడు వరకు ముఖ్యంగా ఈ తెలుగు నేలపైన ఇరిగేషన్ గురించి చూసుకుంటే, అప్పుడు వరకు రాజకీయ నాయకులు ఎవరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వీటి గురించి చూడలేదు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మనల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మనం వాళ్ళకి చేయాలి. రైతులకి నీళ్ళు లేక కరువుతో, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కరువుతో అల్లాడుతూ ఉన్నారు ప్రజలు. ఇక్కడ నీళ్ళేమో సముద్రంలో కలిసిపోతున్న ఈ విధంగా ఉన్నాయి, మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలకని చెప్పి ఈ తెలుగు నేలపైన గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారు. ఏ విధంగా అంటే తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం కావచ్చు, ఆ తర్వాత అదేవిధంగా ప్రియదర్శిని జోరాల కావచ్చు, నెట్టెంపాడు ప్రాజెక్టు కావచ్చు, కందలేరు కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలు కావచ్చు, గాలేరు నగిరి కావచ్చు, హాంద్రి నీవా కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులకు అన్నిటికీ శ్రీకారం చుట్టి ఎన్నో ప్రాజెక్టులకి పునాదులు వేశారు. కొన్ని పూర్తి చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా చేశారు. అవి మాత్రమే కాకుండా మహిళలు కూడా మనలో సగం భాగం అని చెప్పి మన సినిమాలు వీటిలో చెప్తుంటాం, అది నిజ జీవితంలో కూడా చేయాలని చెప్పి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది తన ఇంటి నుంచే మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలు
కూడా చదువుకొని రాణించాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు వాళ్ళకంటూ ఒక విశ్వవిద్యాలయం ఉండే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా అప్పటి వరకు తెలంగాణ పల్లెల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో మనం చూసుకుంటే పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థ, కరణం మున్సబు లాంటి వ్యవస్థలు ఉంటే ఆ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేదల పక్షపాతిగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నిలబడడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా పేదవాళ్ళకి కిలో ₹2 బియ్యం. అప్పుడు వరకు ఏంటంటే ఎవరో బియ్యం పండిస్తే ఏదో అమ్ముకునే వాళ్ళు ఈ విధంగా ఉండేది. ఏ రోజు పేదవాడు ఏదో గంజినీళ్ళు దాగి బతికేవాళ్ళు. ఆ రోజుల్లో పేదవాడికి కూడా మనం బియ్యం అందించాలని చెప్పి ₹2 కిలో బియ్యం తీసుకొని వచ్చి 1,20,00,000 మందికి పైగా ఆ రోజుల్లోనే ఈ ₹2 కిలో బియ్యం అందించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా జనతా వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది. జనతా వస్త్రాలు చేనేతలకు అండగా నిలబడడం జరిగింది. మనం చూసుకుంటే అప్పటి వరకు గుడిసెలు మాత్రమే ఉండే రోజులు పక్కా స్లాబ్ బిల్లులు నిర్మించడం జరిగింది ఎన్టీ రామారావు గారు. ఇవి మాత్రమే కాకుండా అనేక రీఫార్మ్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 20% రిజర్వేషన్ కావచ్చు, మహిళలకు 9% రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ పెంచడం కావచ్చు, ఇవన్నీ ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. అదేవిధంగా గురుకులాలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా దేశ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ స్థాపించి అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి దేశ రాజకీయాలను శాసించడం జరిగింది. ఆ రోజు విపి సింగ్ గారిని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భంలో 11,000 కోట్లకు పైగా దేశం మొత్తం రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి భారతరత్న రావడానికి ఎన్టీ రామారావు గారు ఆనాడు కృషి చేయడం జరిగింది. మనం ఇంకా తీసుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారి గురించి ఎన్నో రిఫార్మ్స్ అనేది చెప్పుకోవచ్చు. అప్పటి వరకు తాలూకా వ్యవస్థ ఉంటే ఆ తాలూకా వ్యవస్థను జరిగించి పరిపాలన దగ్గర చేయాలని మండల వ్యవస్థను తీసుకొని వచ్చింది. మండల కమిషన్ ఆ రోజు సిఫారసు చేసింది. జాతీయ స్థాయిలో కూడా ఎన్టీ రామారావు గారు చేశారు. ఇది మాత్రమే కాకుండా మనం చూసుకుంటూ పోతే ఎన్నో రిఫార్మ్స్. అప్పటి వరకు చదువులు అంటే ఏదో కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉంటే ఆ రోజు మెడికల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కాంపిటెన్స్ ఎంసెట్ తీసుకొని వచ్చి ఎంసెట్లో మెరిట్ వచ్చిన వాళ్ళ కాలేజీల్లో సీట్లు వచ్చే ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. మనం చూసుకుంటే ముఖ్యంగా ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప రీఫార్మ్స్ అనేది ఈ తెలుగు నేలపైన ఎన్టీ రామారావు గారు తీసుకొని రావడం జరిగింది. అలాంటి రీఫార్మ్స్ వల్ల ఎంతోమంది తలరాతలు మారడం జరిగింది. ఎక్కడ వాళ్ళ స్థానికేతరులకు కాకుండా స్థానికులకే ఉద్యోగాలు వచ్చే విధంగా స్పెషల్ జీవో తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి ఎన్నో తీసుకొని వచ్చి ఎన్టీ రామారావు గారు ఎంతోమందికి ఉపాధిని ఇచ్చాడు. అదేవిధంగా ఎంతోమంది తలరాతను మార్చడం జరిగింది. అలాంటి మహానుభావుడు తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ వల్ల ఈరోజు ఎంతోమంది తలరాతలు మారాయి. అలాంటి వ్యక్తి పుట్టిన ఈ గడ్డ పైన ఒక తెలుగువాడిగా పుట్టిన నిజంగా మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు ఎంతోమందికి స్ఫూర్తి, యువతకి ముఖ్యంగా. ఎందుకంటే నేడు తరంలో అలాంటి ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. ఒక క్రమశిక్షణ కావచ్చు, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ప్రజల కోసం ఎలా సేవ చేయాలి నిస్వార్థంగా. ఈరోజు ఆయన తీసుకొని వచ్చిన పార్టీలో ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 90% మంది రాజకీయ నాయకులు ఆయన పెట్టిన భిక్ష వల్ల నడిచేవాళ్ళు. ఈరోజు ఏ ఎన్నికలు జరిగినా ఎన్టీఆర్ జపం లేదే ఓట్లు రావంటారు కదా. ఎందుకంటే ఆయన చేసిన ముద్ర ఉంది. ఈరోజు ఆయన పుట్టి 100 ఏళ్ళ పైన అవుతున్నా, ఆయన చనిపోయి 29 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆయన పేరు జపిస్తున్నారంటే ఆయన నిజంగా యుగ పురుషుడే. ఎందుకంటే ఒక కథానాయకుడిగా, ఒక ప్రజానాయకుడిగానే కాదు, ఒక యుగ పురుషుడిగా చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ గారు ఉంటారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ చిరస్మరణీయుడే. అలాంటి ఆయన అడుగుజాడల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీని ముందుకు నడిపిస్తూ ఎంతోమంది కొత్త యువతరాన్ని తీసుకొని వచ్చి ఆయన ఆశయాలని చెప్పి, ఆయన సిద్ధాంతాలను చెప్పి ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం, ఈ తెలుగు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇలాగే వెళ్ళాలి ఈ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారు ఎప్పటికీ చిరస్మరణీయుడే. ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి భోజనం పెట్టడం కావచ్చు, పక్కా ఇల్లు నిర్మించడం కావచ్చు, చేనేత గుడ్డలు ఇవ్వడం కావచ్చు, పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఈ తెలుగు నేల కోసం ఆయన చివరి క్షణం వరకు పనిచేశారు. అలాంటి వ్యక్తి ఆశయాల కోసం ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మళ్ళీ ముందుకెళ్తూ కొత్త నాయకత్వాన్ని తీసుకొని వస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకెళ్తుంది. ఇంకా ప్రజలకు ఉపయోగపడే కొత్త టెక్నాలజీ ఈరోజు అప్డేట్ ప్రతి ఒక్కటి అలవరుచుకొని ముందుగా మన తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.